ఓ పెద్ద గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్లో ఉన్నట్టుండి లాస్ట్ మినిట్లో రూల్స్ మార్చేస్తే ఎలా ఉంటుంది? దాదాపు 40 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక రైల్వే కేసు గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. ఈ లీగల్ ఫైట్లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఈ నంబర్ చూడండి, 39,20,067. ఇది కేవలం ఒక అంకె కాదు. భారతీయ రైల్వే ఉద్యోగాల కోసం అర్హతా నిబంధనలలో హఠాత్తుగా వచ్చిన ఒకే ఒక్క మార్పు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ల అంచనా సంఖ్య ఇది. లక్షలాది మంది ఆశలు, వాళ్ల సంవత్సరాల కష్టం ఈ ఒక్క మార్పుతో ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇక్కడ చూడండి, పాత క్వాలిఫికేషనేమో 10th క్లాస్ మరియు ఐటీఐ, కొత్త క్వాలిఫికేషనేమో 10th క్లాస్ లేదా ఐటీఐ. ఆ మరియుకి లేదాకి మధ్య తేడా చూడటానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు. కానీ ఈ ఒక్క పదం మార్పుతో కాంపిటీషన్ కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఈ మొత్తం న్యాయ పోరాటానికి కారణమిదే. సరే, అసలు ఈ రూల్ చేంజ్ ఎలా జరిగింది? ఇండియన్ రైల్వేస్లో లెవెల్ 1 పోస్టుల కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటే నోటిఫికేషన్కు కొన్ని రోజుల ముందు సడన్గా రూల్స్ మార్చారు. మరి ఇది వాళ్ల ఆశలను ఎలా దెబ్బతీసిందో చూద్దాం. అయితే ఈ మార్పును ఛాలెంజ్ చేస్తూ నిరంజన్ కుమార్ అనే వ్యక్తి మరో 3 అభ్యర్థులతో కలిసి కోర్టుకు వెళ్లారు. లక్షలాది మంది అభ్యర్థుల తరపున వాళ్లు తమ వాదన వినిపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఒక పెద్ద న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు అప్లికెంట్స్ ఏం వాదించారో చూద్దాం. వాళ్ల వాదనలో చాలా కీలకమైన పాయింట్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, అంటే చట్టబద్ధమైన అంచనా. అసలు ఏంటిది? దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అభ్యర్థులు మెయిన్గా 4 పాయింట్లు రైజ్ చేశారు. మొదటిది, రైల్వేస్ చాలా ఏళ్లుగా ఒకే క్వాలిఫికేషన్ పెడుతూ వస్తోంది, కాబట్టి ఈసారి కూడా అవే ఉంటాయని మేం నమ్మాం అన్నారు. రెండవది, ఆ నమ్మకంతోనే 2019 నుంచి వేల మంది ఐటీఐ కోర్సుల్లో చేరి టైం, డబ్బు రెండూ ఖర్చు పెట్టామని వాదించారు. ఇప్పుడు సడన్గా రూల్ మార్చడంతో కేవలం 10th పాస్ అయిన వాళ్లతో కూడా మేం పోటీ పడాల్సొస్తోంది, ఇది అన్యాయం అని వాళ్లు చెప్పారు. చివరిగా, ఇంత పెద్ద మార్పు చేసేటప్పుడు దాని గురించి సరిగ్గా ప్రచారం చెయ్యలేదని ఆరోపించారు. ఇది వారి ఆర్గ్యుమెంట్లోని ఒక ముఖ్యమైన వాక్యమన్నమాట. ఈ మార్పు కేవలం ఒక రూల్ మార్చడం కాదని, ఇది ట్రాన్స్పరెన్సీని, అభ్యర్థుల నమ్మకాన్ని దెబ్బతీయడమే అని వాళ్లు చాలా బలంగా వాదించారు. అంటే ప్రాసెస్ ఫేర్గా జరగలేదన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. రైల్వే శాఖ ప్రతివాదనేంటి? నిర్ణయించే హక్కు. ప్రభుత్వం, రైల్వే శాఖ తమ నిర్ణయాన్ని చాలా బలంగా సమర్థించుకున్నాయి. మరి వాళ్ల వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. రైల్వేస్ వాదనలు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఉద్యోగ అర్హతలు ఎలా ఉండాలో డిసైడ్ చేసే పూర్తి హక్కు యజమానిగా మాకే ఉంటుంది. దాన్ని ప్రశ్నించే లీగల్ రైట్, అంటే లోకస్ స్టాండీ, అభ్యర్థులకు లేదు అని చెప్పారు. కేవలం కాంపిటీషన్ పెరిగింది అనే కారణంతో రూల్స్ని ఛాలెంజ్ చెయ్యలేరని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ కేసు వల్ల 1 కోటి మందికి పైగా వేరే అభ్యర్థుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఆగిపోతోందని వాళ్ళు వాదించారు. ఇక ఫైనల్ జడ్జ్మెంట్. ఇరుపక్షాల వాదనలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు న్యాయస్థానం ఎటువైపు నిలబడింది? ఆ ఉత్కంఠభరితమైన తీర్పు వివరాల్లోకి వెళ్దాం. ఈ కేసుని న్యూఢిల్లీలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విచారించింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక నిజమైన న్యాయ ప్రక్రియ అని ఈ డాక్యుమెంట్ మనకు గుర్తుచేస్తోంది. తీర్పు చాలా క్లియర్గా, సూటిగా ఉంది. అభ్యర్థులు ఫైల్ చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. అప్లికేషన్ డిస్మిస్డ్. ట్రిబ్యునల్ వాళ్ల జడ్జ్మెంట్లో ఈ మాట వాడింది. వాళ్లు ఎంత నిశ్చయంగా ఈ తీర్పిచ్చారో ఇది మనకు తెలియజేస్తుంది. అయితే అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? కోర్టు అబ్జర్వేషన్లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ రూల్ చేంజ్ అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని, చాలా కాలంగా దీనిపై చర్చలు జరుగుతున్నాయని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఇది ఒక పరిణామక్రమంలో భాగంగా జరిగిందే కాని సడన్గా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ లీగల్ పాయింట్ వస్తుంది. అదే ద రూల్స్ ఆఫ్ ద గేమ్. అసలు ఆట ఎప్పుడు మొదలవుతుంది? ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పిన ఈ ముఖ్యమైన న్యాయసూత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రూల్స్ని మధ్యలో మార్చారా లేదా అని తేల్చడానికి ట్రిబ్యునల్ ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం వెతకాల్సొచ్చింది. అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనే ఆట ఎప్పుడు స్టార్ట్ అయినట్టు? ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. డిసెంబర్ 28న జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
రిక్రూట్మెంట్ రాబోతుందని. జనవరి 2న రూల్ని ఇంటర్నల్గా మార్చారు. ఆ తర్వాత జనవరి 22న అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ట్రిబ్యునల్ ప్రకారం ఈ జనవరి 22నే అసలు ఆట మొదలైంది. అంటే ఈ రూల్స్ ఆఫ్ ద గేమ్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక గేమ్ స్టార్ట్ అయ్యాక మధ్యలో రూల్స్ మార్చకూడదు. ట్రిబ్యునల్ వాదనేంటంటే ఇక్కడ రూల్ మార్చిన తర్వాతే గేమ్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అధికారికంగా స్టార్ట్ అయింది. కాబట్టి న్యాయపరంగా చూస్తే రూల్స్ని మధ్యలో మార్చినట్టు కాదు, ఆట మొదలవ్వక ముందే రూల్స్ ఫిక్స్ చేశారు. జడ్జిమెంట్లోని ఈ చివరి వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ఒకవైపు కొంతమంది అభ్యర్థుల నిరాశ ఉంది, మరోవైపు లక్షలాది మందితో కూడిన ఒక అతిపెద్ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చూసినప్పుడు ఈ ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లడమే ఎక్కువ ప్రజాప్రయోజనకరం అని, అంటే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ప్రభుత్వ పక్షాన ఉందని కోర్టు భావించింది. ఈ కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒకవైపు నియమాలను నమ్మి ఏళ్ల తరబడి కష్టపడ్డ అభ్యర్థుల భవిష్యత్తు, మరోవైపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, వాటిని అమలు చేయాల్సిన అవసరం. ఈ రెండింటి మధ్య సరైన గీత ఎక్కడ గీయాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.